ఓకే, చెక్ చెక్. జై శ్రీరామ్. నమస్తే స్వామి. హరే కృష్ణ. శేషు గారా? అవునండి. నాయనా చెప్పండి. నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. రాధా మనోహర్ దాస్, ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. క్రిస్టియన్లు అయితే చాలామంది ఆయన్ని తిట్టుకుంటారు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా కూడా హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని భుజానెత్తుకుని ముందుకెళ్తున్నారు. మనతో పాటు మన ఎదురుగా ఆయన ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే రాధా మనోహర్ దాస్ గారు. హరే కృష్ణ. ముఖ్యంగా నా మొదటి ప్రశ్న, చాలామందికి మీరు చెప్పుండరు అన్ని విషయాలు కూడా. చాలామంది మీ గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటుంది. మీ బాల్యం ఎక్కడ మొదలైంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు అది చాలామందికి ఆసక్తి ఉంటుంది. అంటే హిందూ సమాజంలో కూడా హిందువుల కోసం ఎంత చేస్తున్నాడంటే ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బాల్యం, ఆ విషయాలు చెప్పగలరా? వాస్తవానికి నేను అందరవాణ్ణి కాబట్టి నా బాల్యం, నేను మా అమ్మ విజయలక్ష్మి, మా నాన్నగారు సత్యనారాయణ. నేను ఒక ఊళ్ళో పుట్టాను, ఒక పల్లెలో పుట్టాను. కానీ జీవితం ఎప్పుడైతే మేము దీక్ష స్వీకరించామో అప్పటి నుంచే మేము పుట్టినట్టు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడే మనం జన్మించినట్టు. మిగిలిన మామూలు శరీరం పుట్టడం ఉందే, అది సహజంగా అన్ని జీవరాశులకి జరుగుతుంది. కాబట్టి బాల్యం నుంచి ఈ భక్తి మార్గంలోనే ఉన్నప్పటికీ ఒక ప్రామాణికమైన ఒక విధానంలో నేను 97లో ఇస్కాన్ ప్రభుపాదుల వారి పుస్తకాలు, ముఖ్యంగా ఆత్మసాక్షాత్కార శాస్త్రం అనే పుస్తకం చదివి, తర్వాత భగవద్గీత చదివి అలా నేను జాయిన్ అవ్వడం జరిగింది. తద్వారా నా ఆధ్యాత్మిక జీవితం ప్రయాణం ప్రారంభమై 2004లో నేను బయటికి వచ్చి తీర్థయాత్ర చేస్తూ ఉన్నాను. మళ్ళీ కొంతకాలం నేను ఇస్కాన్లో ఉన్నప్పటికీ ఒక సందర్భం, అంటే కాలం కొన్ని మనని తయారు చేస్తుందంటేనే, నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు దారిలో ఒక చర్చి ఫాలో అయ్యే టీసీ. ఏ జిల్లాలో? శ్రీకాకుళం జిల్లాలో. మీరు జన్మించింది ఏ జిల్లాలో? నేను మీకు అదే చెప్తున్నా, నేను అందరవాడిని. ఓకే, చెప్పకూడదా? అదే చెప్తున్నా, హిందీలో చెప్పను మీకు. సాధుకు జాతను పూచో పూచే జ్ఞానం, అంటే జ్ఞానాన్ని అడగాలి. ఈ టాపిక్ చెప్పాక మీరు. సో అవి వెళ్ళేటప్పుడు అతను చాలా నెగిటివ్గా మాట్లాడాడు. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను అనుకున్నా. సో అతను క్రిస్టియన్ అని తెలిసింది. సరే, నాకు తర్వాత ఆ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ కోపం అట్లా ఉండిపోయింది. ఎందుకు ఇలా మాట్లాడు రైట్ అని. ఏం మాట్లాడాడు గుర్తుందా? చాలా, అంటే ఒక విధమైన వెకిలిగా అంటారుగా. అంటే ఎప్పుడు నేను 2017 16 మామగారు చనిపోయారు, 17. సో రైల్లో అతను చాలా వెకిలిగా మాట్లాడే, చాలా నేను ఏమిటి ఇలా మాట్లాడని. ఆ రిటర్న్ వచ్చేటప్పుడు నా దగ్గర బైబిల్, భగవద్గీత, ఖురాన్ 3 ఉన్నాయి. ఉంటే నేను తీసి వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అని యెహోవా మెను అని అది చదివాను. అది వీడియో తీసాం. అదే యూట్యూబ్లో అవి మనకేం తెలీదు. అయితే సెల్ ఫోన్లో డేటా ఖాళీ అవ్వకపోతే ఫోటో తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది డిలీట్ చేసే కంటే తీసిన దాని న్యాయం జరుగుద్ది. యూట్యూబ్లో పడిస్తే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, మనకి సెల్ ఖాళీ అవుద్ది కదా అని యూట్యూబ్లో వేసా. ఫస్ట్ వీడియో యెహోవా మెను అని కొట్టండి, ఇప్పుడు ఉంటుంది. అయితే అదే మనకు అసలు తెలియదు, అదే ఏదో అసంకల్పితంగా ఉంటారు. అలా డామని పేలిపోయింది. ఆ తర్వాత ఏమంటారు, మీరు ప్రేమించారు, ఆవిడ ప్రేమించింది, అంటే ముందు ఆవిడ ప్రేమించిన తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అంటారు కదా. అలా అది యెహోవా మెను. మీరు బైబిల్లో ఉంటుంది, ఈ జంతువులు తిను, ఈ పక్షులు తిను, ఇవన్నీ ఉంటాయి. నేను చూడు, ఇందులో కూరగాయ లేదు, ఫ్రూట్ లేదు, ఏం లేదు, అంతా మిలిటరీ వాటర్ మెను అంటూ నేను
చెప్పాను. అది అలా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా చాలా చేయవలసి వచ్చింది. అలా చేస్తూ ఉండవలసిన పరిస్థితి కూడా సమాజంలో ఉంది. కంటిన్యూ చేయాల్సి వచ్చింది, విమర్శించక తప్పని పరిస్థితి వచ్చింది. అంటే మొత్తానికి ఆ మెనూ మార్చిందా మిమ్మల్ని? నాన్ వెజ్ మెనూ మార్చిందా? అంటే మనం రెస్పాండ్ అయ్యాం, ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాం అంతే. అంటే కొన్ని ప్రశ్నలు మీకు కోపం తెప్పించవచ్చు, సమాధానం ఇస్తారని నేను అనుకుంటున్నాను. అదే నాన్ వెజ్ మెనూ ఇప్పుడు అమ్మవారి గుడుల దగ్గర మేకపోతులను బలి చేస్తారు. ఈ కోపం ఏం లేదు నాన్న, గుర్తుపెట్టుకోండి. సొసైటీకి ఉపయోగపడేది మీరు ఏదైనా అడగండి. అది కోపం ఎందుకు తెచ్చుకోవాలి? జర్నలిస్ట్ పిచ్చి ప్రశ్నలు అయితే అది వేరే, కానీ మీరు ఉపయోగపడే ప్రశ్న సత్వగుణంతో ఉన్నారు మీరు, యూ కెన్ ఆస్క్. ఇప్పుడు అమ్మవారి గుడి టాపిక్ ఇచ్చారు కదా, ఎక్కడ శాస్త్రాల్లో మీరు ఇలా జంతువులు బలిస్తే దేవుడు సంతోషపడతాడో చెప్పలేదు. మనకేం చెప్పారంటే సర్వభూత హితేరతాహ. మీకు సింపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. తెనాలి రామకృష్ణ సినిమా చూడండి, పెద్ద అమ్మవారు. సినిమాలు కూడా మనకు భయం వేస్తుంది, అంత పెద్ద అమ్మవారు ఉంటారు. వాళ్ళు ఒక చిన్న మేకపిల్లని తీసుకొచ్చి బలి ఇవ్వబోతారు. ఈ తెనాలి రామకృష్ణుడు వెళ్ళి అని గట్టిగా వాళ్ళని గద్దిస్తాడు. పంతులు నీ పన్ను చూసుకో అంటారు. ఈయన తగ్గేది లేదని వెళ్తాడు. వాళ్ళు మొత్తానికి ఆ మేకను వదిలేస్తారు. ఈయన అక్కడే ఉంటే ఇగో రాత్రులు అమ్మవారు వచ్చి తినేస్తారో నువ్వు బో అంటారు. మాకు తెలిసిలే అంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అందరూ వెళ్ళిపోయాక భార్యను పిల్లోడు అక్కడ పడుకుంటారు మండపంలో. ఈయన వెళ్ళి అమ్మ నువ్వు లోకానికి తల్లివి కదా, నువ్వు నీ బిడ్డలను బలికొడతావా, నువ్వు అమ్మవేనా అని గట్టిగా అడుగుతాడు. అమ్మవారు వస్తారు. ఏమయ్యా లోకం అంతా నన్ను చూసి భయపడుతుంటే నువ్వేంటే భయం లేకుండా అంటుంది అమ్మవారు. అమ్మ నువ్వు మా అమ్మవు కదమ్మా, నిన్ను చూస్తే మాకెందుకమ్మా భయం అంటాడు. ఆవిడ చాలా సంతోషపడుద్ది. తర్వాత పాయసం ఇస్తుంది. ఈయన రెండూ కలిపేస్తాడు. అమ్మకు కోపం వస్తుంది. నువ్వు వెకటగా అయిపోతావు అంటది. తర్వాత ఇక్కడ అమ్మ చెడు కోరుతుందా, అమ్మ బలి కోరుతుందా? పిచ్చి మాట కదా. ఇంకా మీరు వెనక్కి వెళ్ళండి బాగా. భాగవతంలో జడభరతుడు ఆయన్ని బలిద్దామని దొంగలు తీసుకొస్తారు. బలి వేసేపోతారు కాళికామాత ముందు. ఆవిడ బయటకు వచ్చి వాళ్ళని వేసేద్ది. సో కాబట్టి ఒక మూగ ప్రాణి, నీకే అపకారం చేయని ప్రాణిని బలి తీసుకోవడం, అమ్మవారి పేరు పెట్టడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం, ఎంతవరకు అవసరం? అది ఏ మతం? ఇది వాట్ రైట్ యూ హ్యావ్ టు టేక్. ఏమంటే ఇప్పుడు చేమని చంపడం ఎంతసేపు? ఇలాంటి చేసు ఓ చేమను సృష్టించు. కెన్ యూ? ఓ గడ్డి పచ్చను సృష్టించగలవా? కష్టమే. నువ్వేం చేయలేవు, ఎవడు చేయలేడు. మాకు పుస్తకం ఉంది ఇస్కాన్లో, జీవం నుండి జీవం, లైఫ్ కమ్స్ ఫ్రమ్ ద లైఫ్ అని. దాంట్లో సైంటిస్ట్ డాక్టర్ కోపూర్ అని అతను హంసదూత స్వామిని శ్రీలంకలో ఉండేవారు, సన్యాసికు ఇస్కాన్ స్వామి. ఆయనతో పెద్ద గొడవ. ఆ బుక్ చదవండి, భలే ఉంటుంది, టగ్ ఆఫ్ వార్లా ఉంటుంది. మీరు ఒక గడ్డి బస్సు సృష్టించండి, మేము $60,000 ఇస్తామండి. అన్ని రకాల గ్రంథాలు చదివారా? సో అవన్నీ హిందూ గ్రంథాలని చదివి ఉంటారు. బైబుల్ ఖురాన్ కూడా చదివారా పూర్తిగా? ఎందుకంటే బైబుల్లో ఉన్న అధ్యాయాలు ఎక్కడెక్కడ ఏ వాక్యం ఉందో కూడా చెప్తున్నారు. చదవాలి కదా నాన్న. నేను అందరికీ చెప్తా, చదవండిరా అని చెప్తా. అన్నీ చదవాలి, ఎన్ని గురితే అన్ని చదవాలి, రోజు చదవాలి. మేము చదువుతాం. చెప్పండి నాన్న. ఒకటి ప్రధానంగా మీరు హిందూ మతాన్ని, ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళు రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందనేది గుర్తు చేస్తున్నారు. అంతవరకు బాగుంది. కానీ వేరే మతానికి చెందిన వాళ్ళని గొర్రెలుగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీలో నచ్చని విషయం ఏంటంటే ఇతర మతాలని గొర్రెలతో మీరు ఎందుకు పోలుస్తారు? అయ్యో రామ, నేను అనలేదు నాన్న. ఇప్పుడు ఆవిడెవరు, నువ్వెవరు? మీరు అనలేదు కాదు నాన్న. ఇది కాదు, నేను చెప్తాను. పైన రాయిస్తుంది బొమ్మ వేసావు, పైన బొమ్మ చూడు. ఈ బొమ్మ కూడా గొర్రె కూడా మీకు తెలిసి కాదు, బొమ్మ కూడా గొర్రె. అది రాసిందే నేను. నన్ను మతం మార్చండి మిమ్మల్ని పైన గొర్రెలారా అని రాసాం కదా. ఇది ఇందులో
ఇక్కడ వాళ్ళకే పుట్టిన తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెల బొమ్మ ఎవరు నేనే రాశా అది చెప్తా, అది చెప్తా, అది రాశానుగా. ఇంకొకటి కింద సిలువ అంటే ఒక మతం పవిత్రంగా భావించే ఒక సిలువని మీరు అడ్డుగా తిప్పారు, ఇందులో అడ్డుగా తిప్పారు. అంటే నేను బేసిక్గా నేను హిందూని, అంతకంటే ఎక్కువ నేను జర్నలిస్ట్ని. మీరు ఒక మతానికి సంబంధించి గౌరవంగా వాళ్ళు ప్రార్థించే సిలువని మీరు అడ్డంగా తిప్పారు దీన్ని. అంటే మీరు ఒక మతాన్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారు, అవమానిస్తున్నారు? అది చెప్పాలిగా, చెప్తాను. మీ ప్రశ్న అది చెప్పాలి కదా. అంటే మీరు గొర్రెలు అనలేదన్నదానికి నేను అచ్చా అసలు దే క్లైమ్. ఇప్పుడు నువ్వు జర్నలిస్టు కదా నాన్న, ఆవిడ జర్నలిస్ట్ కదా, ఇందాక నన్ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు కదా. మీ పేరు నేను మర్చిపోవచ్చు, బట్ టోటల్లీ యు ఆర్ ఆల్ కాల్డ్ జర్నలిస్ట్. అలా దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. ఎలా అంటే వీటిన వాళ్ళు చెప్పుకున్నారు. ఎవరు చెప్పారు? వాళ్ళు ఎవరు గొర్రెలు అంటే? మీరు చెప్పండి. నేను అనలేదు, నువ్వుగా నేను కూడా అనలే. మీరు అన్నదానికి నా దగ్గర ఆధారం ఉంది. మీరు అన్నదానికి నేను అక్కడ రాసింది ఏంటి, ఎందుకు రాసా చెప్తున్నా. మీరు అన్నదానికి ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని నేను రాసుకున్నా, మా పేపర్లో జర్నలిస్టు సాయి గారు ఏం పేరు, నాకు గవర్నమెంట్ గుర్తింపు ఉంది జర్నలిస్ట్ అని. మీరు గొర్రెలు అనడానికి అదే చెప్తున్నా. ఇప్పుడు యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ ఏ జర్నలిస్ట్, అలా దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. ఎలా? వాళ్ళ బుక్కే. ఎలా చెప్పండి, అది చెప్పండి. ఓపెన్ ఒకసారి మీరు నెట్లోకి వెళ్ళి హౌ మెనీ టైమ్స్ బైబిల్ కాల్డ్ గోట్స్ అని కొట్టండి, 140 సార్లు. మోర్ దెన్ 140 times దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. అలాగే విజయవాడలో ఇంకా చాలా చోట్ల తప్పిపోయిన గొర్రెపిల్ల సంఘం, అలాగే బైబిల్లో ఉంటుంది, నేను తప్పిపోయిన గొర్రె పిల్లలను వెతుకుడికి వచ్చి తిని. సో అది కాక ఈ మధ్య చిన్ని పాపతో పాట పాడించారు, మేము యేసు గొర్రెలము అని చెప్పి. కొట్టనికి వెళ్తే అందులో వస్తుంది ఆ పిల్ల పేరు వాగ్దేవి అని చిన్న పాటలు పాడద్దు. యేసు గొర్రెలు పాటలు పాడుకున్నాయి. సో వాళ్ళని వాళ్ళు ఎలా భావిస్తున్నారు? గొర్రెలుగా. వాళ్ళు భావించేదే గొర్రెలుగా. పాట పాడితే వాళ్ళని గొర్రెలుగా భావిస్తారు. అబ్బే అకార్డింగ్ టు దేర్ బుక్. పాట కాదు, అకార్డింగ్. ఇదిగో ఇప్పుడు ఎప్పుడు ఆటోలో వెనకాల చదువు, వాళ్ళు ఏం రాస్తారు? షఫర్డ్ అని రాస్తారా? షఫర్డ్ అంటే ఏంటి నాన్న? తెలుగు ఏంటి? అదే గొర్రె అంటే గొర్రెలను కాదు కదా, వాళ్ళు గొర్రెలను కాదు కదా. అయ్యో రాత. నా షెఫర్డ్ అంటే కన్వే చేయండి, నేను అర్థం చేసుకోగలను, చెప్పండి. కాదు కదా, పోనీ ఎవరికైనా గొర్రెకే ఫోన్ చేద్దాం, చేయండి. ఓకేనా? షెఫర్డ్ అంటే అర్థం ఏంటి? గొర్రెల కాపరి. షెఫర్డ్ అంటే గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఎవరికి? గొర్రెల కాపరి ఎవరికి ఉంటాడు? గొర్రెలకి. అంటే గొర్రెల కాపరి గొర్రె అవుతాడా? గొర్రెల కాపరి ఎవరు? గొర్రెల కాపరి ఎవరు వాళ్ళ దృష్టిలో? వాళ్ళని ఎవరు కాపరి అనుకుంటున్నారు? ప్రభు అనుకుంటారు. సో ఎవరికి? వాళ్ళకి. వాళ్ళు ఎవరు? గొర్రెలు. వాళ్ళు క్లెయిమ్ చేయ. మీరు జర్నలిస్ట్ అని మిమ్మల్ని ఇక్కడ మనుషులు స్వామి, అసలు వాళ్ళ ఫీల్ అవట్లే. కాల్చినప్పటికీ కూడా ఆయన ఒక మనిషి, ఆయన మనిషికి రక్షకుడుగా గొర్రెలు అంటే నీకు అర్థం కావట్లేదు. వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. మిమ్మల్ని నేను మీ పేరు మర్చిపోయానండి, మీ ఛానల్ పేరు మర్చిపోయాను. ఓ జర్నలిస్టు అన్నాను, మాటికి ఆయన జర్నలిస్ట్ ఒక ఆయన వచ్చాడండి, ఓ జర్నలిస్ట్ వచ్చా. అది ఒక అవమానం కాదుగా. జర్నలిస్ట్ అవమానం కాదు, అదే గొర్రె అంటే అవమానం. ఎలా అవమానం వద్దు? నువ్వే క్లెయిమ్ చేసావు అంటే అవమానం కదా. ఎలా? వాళ్ళు క్లెయిమ్ ఏమే నన్ను ఇప్పుడు మీకు వ్యాపారం ఉండుండొచ్చు, మీరు లేదా ఇంకో ఉద్యోగం మీరు చేస్తుండొచ్చు, కానీ మిమ్మల్ని మీరు లోకానికి పరిచయం చేసుకున్నది ఏ ఫామ్లో? యాజ్ ఏ జర్నలిస్ట్. సో వాళ్ళని వాళ్ళు లోకానికి పబ్లిక్ చేసుకున్నది యాజ్ ఏ గొర్రెలు. వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న దాన్ని మనం పిలవడం. గొర్రెలుగా క్లెయిమ్ చేసుకోలేదు. ఎవరు చెప్పారు? నేను అనలే, నువ్వు అడుగు. ప్రచారం చేస్తున్నారు. నేను కాదు, నన్ను వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు గొర్రెలని? అయ్యో వాళ్ళే చెప్పుకున్నారు. ఇప్పుడు నేను జర్నలిస్ట్ అని మీరు ఎలా చెప్పుకుంటున్నారో వాళ్ళని వాళ్ళు గొర్రెని చెప్పుకుంటేనే కదా నాన్న, లేదా మనం ఎందుకు అంటాం? మన పిలుపు అనేది నీకు అర్థం కాదు. ఒక మతాన్ని అలా పిలవడం అవమానించడం కాదు. అయ్యో మేము చెప్పేది అదే. ఒరే మీరు గొర్రెలు కాదా, మీరు మనుషులు అని చెప్తున్నాం, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లే. మేము గొర్రెలు వాళ్ళదా. వాగ్దేవి గొర్రెల పాట. విన్నాను, ధరించు. నువ్వే ఆనందించు. మంచి గొర్రె పిల్లలం. సరిపోయిందా? ఇంకా కావాలా? పాట కూడా విను.
వెంటనే ఆన్సర్ ఇచ్చింది కదా వాగ్దేవి. మనం అంతా ఎవరం మొత్తం గొర్రెలు సాంగ్. అది చెప్తున్నాను. ఇదిగో ఎవరో రాశారు ఒక ఆయన, పాస్టర్ బి ఇస్సాకు, సింగర్ వాగ్దేవి. కొంచెం విను. ఎవరు రాశారని అడిగాను. ఏ గొర్రెలు ఇక్కడ నన్ను చూడండి స్వామి. ఏ గొర్రెలు నాన్న? ఏ గొర్రెలు? గొర్రెలు అని ఒక పాట విన్నప్పుడు వాళ్ళు ఎవరు? ఇంకా మతాన్ని అబ్బా వాళ్ళు చెప్పుకున్న దాన్ని నీకు నెప్పారు. ఏదో తోటికోరలో రాసినోడు ఎవడో ఇస్సాకనే ఒక పెద్దోడు, ఓ 56. నువ్వు ఒప్పుకుంటే ఎవరికి కావాలి, ఒప్పుకోకపోతే ఎవరికి కావాలి. నువ్వు ప్రభాస్ కంటే పొడుగండి మేము ఒప్పుకుంటాం ఏంటి? నీ సైజు మాకు తెల్దా? మీరు హిందూ మతానికి మీరు చేస్తున్న మేలు చరిత్రలు గుర్తుపెట్టుకుంటాయి, కానీ వేరే మతాన్ని మీరు అవమానం కాదు, నిజం చెప్తున్నా. నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఎవడవే? ఎవరో ఒక రాసిన ఒక పాప వాళ్ళు క్లెయిమ్ చేశారు, వాళ్ళు క్లెయిమ్ చేశారు. నువ్వు కూడా గొర్రె కాబట్టి నీకు బొర్రలేదు, కాబట్టి నీకు కూడా బొర్రలేదు. వాడు ఒప్పుకున్న దాన్ని నువ్వు ఒప్పుకోకపోతే నీకేమొస్తే నాకెందుకు కానీ నువ్వు నిజాన్ని ఒప్పుకోవచ్చు. నువ్వు జర్నలిస్ట్ ఎందుకు? జర్నలిస్ట్ అవుతాను. వాడు క్లెయిమ్ చేశాడు. ఉదాహరణకి ఓ తాగుబోతాడు తాగేసి అదేంటంటారు, అది టెస్ట్ చేస్తారు, నోట్లో పెడతారు. ఏంటిది కాదు, అదే తాగేడా లేదా టెస్ట్ చేస్తారు, అది నోట్లో పెట్టి లేదో గొట్టం పెడతారు కదా, అందులో పడద్దుగా తాగేది లేదా? అది కనపడిన తర్వాత కూడా అబ్బే ఆడు తాగలేదండి అని నువ్వు అన్నావు అనుకో, అప్పుడు తాగుబోతే ఆడు కాదు నువ్వు. ఒక పాటకి నన్ను వాళ్ళు గొర్రెలను ఒప్పుకోమంటారా? ఒక పాటకి ఏంటి బైబిల్ సరే నువ్వు ఓకే యు ఆర్ ఎ ఫూల్ అని నువ్వే నిరూపించుకో. మళ్ళీ ఇంకోసారి కొడతా పోనీ. నీ గూగుల్ తల్లే మాట్లాడాలి నీకు. రైట్ ఓకే రైట్. హౌ మెనీ టైమ్స్ బైబిల్ కాల్డ్ గోట్స్? చదువు, ఇంగ్లీష్ వచ్చుగా చదువు, పైకి చదువు. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటారు మీరు? నేనేమంటాను, మీరేమంటారు? నువ్వు జర్నలిస్ట్ అంటాను, వాళ్ళు గొర్రెలు అంటాను. అంటే అది ఆ పదం మనం ఒక మతాన్ని అయ్యో ఓకే మీరు గూగుల్ చేస్తున్నారు, ఆ బైబిల్లో ఉన్నది చూపిస్తున్నారు మీరు. ఓకే అలానే ఒక మతాన్ని మనం గొర్రెలని పిలవలేం కదా. ఇది ఎక్కడ గొడవండి? సరే ఓకే ఈ విషయం వదిలేదు, ఒకసారి నన్ను చూడండి. కాదు నువ్వు జర్నలిస్ట్ అన్నావు, మేము జర్నలిస్ట్ అంటే నన్ను అవమానిస్తున్నావు అంటున్నావు. మరి నువ్వెవరు ఇంతకే? నేనేమని పిలవ? జర్నలిస్ట్ అని పిలవతే. మీ టార్గెట్ ఏంటి? మీ ఉద్దేశం ఏంటంటే హిందూ మతంలో ఎవరైతే హిందూ మతం నుంచి వేరే మతాలకు మారుతున్నారో దాన్ని ఆపాలనేది మీ ప్రధాన ఉద్దేశం కాదన్నా? ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా చెప్పారు, ఇంకా చాలామంది చెప్పారు, ఎవరైతే ఈ ఎడారి మతాల్లోకి వెళ్తారో వాళ్ళు జాతికి వ్యతిరేకులు అవుతారు. ఈ దేశం చాలా గొప్పది, ఋషులు పుట్టిన దేశం ఇది, వీరులు పుట్టిన దేశం. ఒక అల్లూరు పుట్టాడు, ఓ కందుకూరు పుట్టారు, ఓ టంగుటూరు పుట్టారు, ఓ నన్నయ్య, ఓ అన్నమయ్య, ఓ భగత్ సింగ్, ఓ ఉద్ధమ్ సింగ్, చాలా వీరులు పుట్టిన నేల ఇది. ఈ దరిద్రులు ఏమంటారు? వాడెవడో మా కోసం చచ్చాడు అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నరకానికి వెళ్తారంటాడు. వాడు జాన్ బాబు అని ఒక పాస్టర్ ఉన్నాడు, ఓపెన్గా చెప్తున్నాడు, మీ తాత మా తాత గాంధీ తాత ఎవడైనా సరే మా యేసు నమ్మకపోతే నరకం అంటాడు. వీడెవడండి? వీళ్ళంతా మన కోసం చస్తే ఏమంటే అల్లూరి సీతారామరాజుకి ఎవడ పిల్లనవడా? పెళ్లి చేసుకోవాలనుకుంటే అవుతుందిగా, మరి ఎందుకు చేసుకోలే? భగత్ సింగ్ కుర్రోడే ఎందుకు చచ్చిపోవాలి కదా? ఇలా దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళంతా నరకానికి పోతారంట. ఈ ముష్టి మతాన్ని నమ్మకపోతే వ్యతిరేకించనా నేను? వాళ్ళకి వేరే స్వర్గం వస్తుందని ధర్మశాస్త్రం చెప్తుందా? వీళ్ళంతా నరకానికి పోతారు. పోరే సరే వదిలేద్దాం. ఓ తల్లి ఏడుస్తూ చెబుతుంది, చదువుకోమని హాస్టల్లో పెట్టాం, కూలీ నాలి చేసి ఆడికి డబ్బులు పంపిస్తున్నాం, వాడు ఇప్పుడు అమ్మ అని పిలవట్లేదు, నేను కూడా మతం మారాలంట, అప్పుడు కానీ అమ్మ అని పిలవడంట.
ఇంత విషం ఎక్కిచ్చే ఈ దరిద్రపు మతం మాకెందుకు? తండ్రి చచ్చిపోతే తలకొరి పెట్టడానికి రారు, అమ్మ చచ్చిపోతే చూడడానికి రారు. ఎవరి దాకా వద్దు. ఇక్కడ అనిల్ ఉన్నాడా అక్కమొగుడు, వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు వెళ్ళాడేమో అడగండి, తలకొరి పెట్టాడేమో అడగండి. వాళ్ళ నాన్న ఇచ్చిన శరీరం కావాలిగా. అక్కమొగుడు అంటే బ్రదర్ నీలో అర్థం అవుద్దని చెప్పాను నేను, ఈజీగా ఉంటుందని. నాన్న ఇచ్చిన శరీరం కావాలి, నాన్న ఇచ్చిన పేరు కావాలి, నాన్న ఇచ్చిన ఆస్తులు కావాలి, నాన్న ద్వారా వచ్చిన చదువు కావాలి. నాన్న అక్కర్లే, అమ్మ అక్కర్లే. ఇలా జాతికి ద్రోహం చేసే ఇది మాకెందుకు? దేనికి? ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? ఏం నేర్చుకోవాలి చెప్పండి. ఇప్పుడు మదర్ తెరెసా గొప్పదని మనం ఫీల్ అయిపోయి విగ్రహాలు పెట్టి భారతరత్న ఇచ్చాం. ఆవిడ ఏ దేశంలో పుట్టింది? ఆగ్నేషియా ఎక్కడో పుట్టింది. వాళ్ళ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది? అక్కడ వాళ్ళని బాగు చేయొచ్చుగా, ఇక్కడికి ఎందుకు రావాలి? ఆవిడ చెప్పింది, ఆవిడే చెప్పింది ఆవిడ నోటితో. సమ్ పీపుల్ థాట్ ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్. నో, ఐఎమ్ ఏ ఎవెంజలిస్ట్. ఐ కేమ్ హియర్ టు డూ కన్వర్షన్స్. స్పష్టంగా చెప్పింది. మనకేమో బుద్ధి లేకపోయా. ఇప్పుడు హిందువులు మతం మారితే ఏమవుతుంది అంటారు. మతం మారితే ఏమవుతుంది? ధర్మం నాశనం అవుతుంది, దేశం ముక్కలవుతుంది. ఆల్రెడీ హ్యాపెండ్ కదా ట్వైస్. ఇప్పుడు హిందువులు బతికేంటి బంగ్లాదేశ్లో? కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే ఎడారి మతాల యొక్క ప్రమాదం నుంచి రక్షించుకోవాలి. ఇప్పుడు ఒక బోర్డు చూస్తున్నాం కదండి, ఏది పడితే అది మాది అని క్లెయిమ్ చేసేస్తుంటారు. ఇప్పుడు బస్సులో కర్చీఫ్ వేసినట్టు ఆ సీట్ మాది, ఇందాక కర్చీఫ్ వేసామన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఒక సమాధి దాని మీద పచ్చగొడ్డ వేసేస్తే ఈ దేశం పరిచయండి. తమిళనాడులో ఇప్పుడు తిరుకొండ్రం అని ఏదో తిరుకొండ్రం, ఆ కొండ అది సుబ్రహ్మణ్య స్వామిది. బ్రిటిష్ టైం నుంచి అక్కడ వీళ్ళు ఏదో దర్గా పెట్టి ఇలా జంతువదలు. మతం మారడం అనేది వ్యక్తిగత విషయం. ఇప్పుడు మిమ్మల్ని కానీ దేశద్రోహం అవ్వకూడదుగా. మతం మారి ఇంట్లో చేసుకో. నేను మతం మారాలంటే అది నా వ్యక్తిగత విషయం, తప్పు లేదు, దోషం లేదు, మారడం తప్పు కాదు. అదే చెప్తా, నువ్వు మతం వ్యక్తిగతం, నేను ఒప్పుకుంటా, మతం వ్యక్తిగతం. కానీ నువ్వు మతం మారిక నువ్వేమంటావు? భారతదేశ జాతీయ జెండా గొడ్డ మొక్క అంటావు. అలా ఎవడైనా పోయి చిన్నపిల్లోడు అంటే ఎత్తి అల్లలండి పైత్యం. పీడి సుందరరావు ఒకసారి కొట్టినా కావాల్సిన ఎట్లా? జాతీయ జెండా 3 రంగులు, అదో గొడ్డ మొక్క, దానికి శాల్యూట్ ఎందుకు అంటాడు వీడు. ధర్మపురి అని తమిళనాడు ఈ ఆగస్టు 15 జరిగితే చేయదు. ఎవరైతే మతం మారుతున్నారో వాళ్ళందరూ దేశ ద్రోహులు అవుతున్నారు. మ్యాక్సిమం ఇండియాకి వ్యతిరేకంగా వాళ్ళు మారుతున్నారు. మ్యాక్సిమం ఎవరిదాకా ఎందుకే? ఇప్పుడు 5 ఏళ్ళు మన పోయిన తెలంగాణ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ ఎవరు తెలుసా? తెలుదా? తెలుసు కదా, మైనార్టీ. శాల్యూట్లు చేశారా? తప్పదు, చేయాల్సిందే కదా. జాతీయ జెండాకి జరిగిందా? వందే మాతరం జనగణమన పాడుతున్నారా? పాడారా? పాడతారు. పాడారా? చూడు, ఏమైనా చూపించి వీడియోలు ఉంటే అర్థమవుతుందా? సో కాబట్టి మనకు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కావాలి, అబు సలీం లాంటి వాళ్ళు కాదు. మనకి బిస్మిల్లా ఖాన్ కావాలి, బిన్ లాడెన్ కాదు. కాబట్టి జాతికి నువ్వు మతం మారుతున్న వాళ్ళందరూ దేశ ద్రోహులు అవుతున్నారని మీరు అంటారు. మ్యాక్సిమం వీళ్ళందరి మీద మీ పోరాటం. లేకపోతే పాకిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పు? పాకిస్తాన్ ఎక్కడిది? మనలో ఒక భాగమే కదా. అంటే మీకు మతం మారుతున్న వాళ్ళు క్రిస్టియానిటీకి వెళ్తున్నా, ముస్లింకి అంటే ఇప్పుడు ఏదైతే లవ్ జిహాద్ అని ముస్లిం వెళ్తున్నా, ఇద్దరిని మీరు సమానంగా చూస్తారు, ఇద్దరిని వ్యతిరేకిస్తారు. నాన్న ఈ దేశం ముఖ్యం నాన్న. ప్రశ్నకి మీ ఆన్సర్ ఇద్దరిని వ్యతిరేకిస్తారు. మరి ఇందులో ఒక్క మతాన్ని మీరు ఎందుకు టార్గెట్ చేశారు? ఒక మతం కాదన్న, ఎడారి మతస్థులు రాశాను చూడండి. ఇక్కడ రెండు అన్నారు. ఇక్కడ చూడు, సిలువ బొమ్మ కనిపిస్తుంది. ఒక మతానికి చెందిన పవిత్రమైన సిలువను మీరు వేశారు. మరి అదే ఖురాన్ ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మరొక చిహ్నాలు ఏం లేవుగా వాళ్ళకి? ఎందుకు వేయలేదు? వాళ్ళకి చిహ్నాలు ఏం లేవుగా. నువ్వు వెళ్ళరా ఇక్కడ చూడు, వెళ్ళరా నువ్వు చూడు. మనం ఏం రాసాం ఇక్కడ? మతం మార్చడానికి ఎవరైనా ఈ 2 ఎడారి మతాల వాళ్ళకి కామన్. మీ మతంలో, మీ పుస్తకంలో మీ అమ్మ నాన్న పేర్లు ఉన్నాయా? వైరాగ్యం తపస్సు గురించి మీ పుస్తకంలో ఉందా? స్వర్గం నరకం గురించి ఉందా? కామన్, ఇది హోల్సేల్ ఎడారి మతం. రాధామోహన్ దాస్ గారు, ఇదంతా బాగుంది, తప్పు పట్టట్లా, మొత్తాన్ని తప్పు పట్టట్లా. ఒక మతానికి సంబంధించిన సిలువ వేశారు,
అదే మరొక మతానికి సంబంధించిన వాళ్ళకి గుర్తులేం లేవు, గుర్తు వేయడానికి రాధా మనోహర్ వాళ్ళ దగ్గర గుర్తులేం లేవు. ఇంకో విషయం ఉంది. నీ తెలివితేటలు వాడుతున్నావు కానీ నాకు తెలుసు. చేసు వాగు ఆన్సర్ ఇస్తా. ఈ ప్రశ్న నేనేమంటా అంటే, నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూ ఓ ముస్లింని క్రిస్టియన్ చేసింది నాకు పంపించు, చెయ్యి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఇస్తా విను. ముస్లింలు ఎవరైనా ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారా మతం మారమని? లేదుగా. ఈ దరిద్రులు వచ్చి అడుక్కుంటారు కొంపల దగ్గరికి వచ్చి, బైబిల్ మా వాడిని నమ్ముకో ఉన్నది అమ్ముకో అని. అందుకని వాళ్ళకే ఈ పత్రం, వాళ్ళకే గొర్రెలకే వీళ్ళు అడుక్కుంటున్నారు. వీళ్ళకే క్వశ్చన్. దాంట్లో ఆ టాపిక్ అది కాదుగా, మత మార్పిడి సంబంధించిన పుస్తకం అది. దాని గురించి మాట్లాడాం. నీకేమైనా క్వశ్చన్ ఉంటే అడుగు. మీ అభిమతాన్ని మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని తప్పు పట్టట్లా. అది ఎవరికైనా సమానంగా, ఎవరినైనా ఒకే విధంగా ఎదిరించాలి కదా, ఎవరినైనా కాదని ఆ టాపిక్ అడుగు. ఆ టాపిక్ ఇది. అందులో ఏం టాపిక్? మతం మార్చడం గురించి కదా. నీ తెలివితేటలు ఎక్కడ చూపిస్తావేంటి? లేవంటున్నారు మీరైతే కొన్ని A to Z కొన్ని ప్రశ్నలు ఇచ్చారు స్వామి. లవ్ జిహాద్ గురించి ఇంకో క్వశ్చన్ అడుగు. అది అందులో కూడా ఇక్కడ మీ దగ్గర కంటెంట్ కరెంట్ ఉంటే రా 50% సమాధానం చెప్పినా 90 లక్షలు ఇస్తాను, మతం మారుతాను అంటున్నారు. అంటే వీళ్ళు ఎక్కడ సమాధానాలు చెప్పలేరు ఆ మతాలకు చెందిన వాళ్ళని. ఎలా చెప్తారు? ఆడెవడు పుట్టాడు ఎక్కడ వాళ్ళకేగా. ఎలా చెప్తారు నాన్న? ఆడెవడు పుట్టాడు ఎక్కడ వాడికే కదా. ఇన్ని మాటలు ఎందుకు? మీ నాన్న పేరు ఏంటి చెప్పు. చెప్పగలవు కదా? శ్రీరాములు. ఆ తర్వాత చెప్పగలవు కదా? మా నాన్నగారి పేరు చెప్తాను, చెప్పగలం కదా. అడిగే ప్రశ్న కొత్త లేదు. ముందు పుట్టుకెళ్ళినప్పుడు నీ బాగుంది, ఇంకేం చెప్తారు? నీ విషయం కాదు, వాళ్ళ విషయం. నేను వీఆర్ టాకింగ్ వాళ్ళ గురించి కదా. ఇప్పుడు వాడు నాకు, నేను పొద్దున్న అనగా వాడు నన్ను ఏదో లకార ప్రయోగం చేసి మెసేజ్ పెట్టాడు. నేను చాలా కూల్గా ఫోన్లండి. ఎవరు పెట్టారు? గొర్రె. వాడు ఎవడో గొర్రె. మీరు అనుకుంటున్న గొర్రె లేదు, వాడు ఫీల్ అయ్యే గొర్రె. వాడు ఫీల్ అయ్యే గొర్రె. నేను ఎందుకు అనుకుంటాను నాన్న? నా దృష్టిలో అయితే వాళ్ళంతా భగవంతుడి అంశులు. ఎందుకంటే భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకం మమైవాంశో జీవలోకే, వాళ్ళంతా భగవంతుడి అంశాలు. వాడి పేరేం రాశాను పొద్దున్న, వాడికి అడిగాను. పోన్లండి, ఇప్పుడు నన్ను ఏమన్నారు మీరు, ఒరే నువ్వు అబ్బకి పుడితే అని ఏదో అనేసాడు అతను. నేను అన్నాను, సార్ మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మీరు కూడా ఒకళ్ళు పుట్టి ఉంటారుగా, అతని పేరు చెప్పండి అన్న. మధ్యాహ్నం చూసాను, నేను సమాధానం లేదు. ఇప్పుడు ఎలాంటి మెసేజ్లు వస్తాయి మీకు సహజంగా? రకరకాలు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు అన్ని పదాలు వాడేస్తూ ఉంటారు. అయినా నాన్న, మీరు మనమంతా ఇక్కడ వాళ్ళకి పుట్టాము, మన పూర్వీకులు ఇక్కడ వాళ్ళే, మీరు అది మర్చిపోకండి. ఎవడో గేలం అయితే వెరిమేనలా తయారవ్వకండి. మన మూలం ఇది. ఇప్పుడు నీ పేరు సాంబశివరావు, నీ పేరు రాంబాబు, నీ పేరు సుబ్రహ్మణ్యం. అవి పూర్తి చేయని అడిగావుగా. చెప్పండి వెయిట్. చెప్పండి. నీ పేరు సాంబశివరావు, నీ పేరు సుబ్రహ్మణ్యం, నీ పేరు రామారావు. నువ్వు ఆ పేరు లేకపోతే నీకు బతుకులేదు, మెతుకులేదు. సుబ్రహ్మణ్య స్వామిని వ్యతిరేకిస్తావు, రాముని వ్యతిరేకిస్తావు, ఆ పేరు వదిలేయి. నువ్వు వ్యతిరేకిస్తున్నావు, ఆ పేరు వదిలేయి. నువ్వు మోసం చేస్తావు. ఏమని? నువ్వు ఏం చెప్పుకుంటావు? జాన్ బాబు అని చెప్పుకుంటావు. నువ్వు ఏం చెప్పుకుంటావు? చెప్పుకోవడం జాన్ బాబు అని చెప్తావు, సంతకం రాంబాబు. ఆడెవడో ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచే, ఎప్పుడో ఒక ఛానల్ క్రితం. అది ఇది ఏదో మాట్లాడాడు. రాముడు గొప్పడు కాదంటారా అన్న. కాదు, అది ఇది ఏదో అన్నాడు. చాలా సంతోషం అండి. మరి మీ పేరేంటన్నా? అది మార్చుకున్న పేరు చెప్పాడు. మీ సంతకం ఏం పెడతారు? నెల జీతం తీసుకుంటేప్పుడు రామారావు. సరే, అది మారిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి అన్న. అవుద్దా వాడి వల్ల? ఎక్కడ మారుతాడు? మీకు దేశ జనాభాలో అందరూ దొరుకుతారు మీకు, ఎందుకంటే వాళ్ళ తండ్రుల పేర్లన్నీ ఇక్కడ. నేను చెప్పేది ఇక్కడ, నేను మీరు గమనించండి, నేను వ్యతిరేకించేది వాడి మత ఆరాధన విధానం కాదు, వాడి మోసం, వాడి మోసాన్ని. ఉదాహరణకి మనం ఈ గుడి వాడుకుంటున్నామండి, వాళ్ళు మన మీద గౌరవంతో ఇచ్చారు. నువ్వు వెళ్ళిపోతూ ఇక్కడ చెత్త చెదారం వేసి వెళ్ళావు అనుకో, ఇంకా అంతకంటే రెడిక్యులస్ ఉందా? దుర్మార్గం ఉందా? ఇప్పుడు ఈ కుర్చీలు వాళ్ళవే, కరెంటు వాళ్ళదే, గుడి స్థలం వాళ్ళదే, ఇది వాడేసుకుని దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే నీకంటే దుర్మార్గుడు ఉంటాడా? అలా ఈ దేశం సొమ్ము తింటూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశానికి మూలమైన దాన్ని నువ్వు విమర్శించి ఆడెవడో గొప్పోడని ఇక్కడ వాళ్ళని కించపరుస్తూ, మొన్న వాడెవడో పాస్టర్, వాడి పేరు ఏదో ఉంది, అజయ్ బాబు ఏదో, రాముడు నాకేమన్నా బామ్మర్దా, నాకేమన్నా అన్న, నాకేమన్నా తమ్ముడా? మరి ఏసేవాడు మాకేం సంబంధం? ఈ దేశానికి ఆత్మ రాముడే. రాజ్యాంగంలో రాముడి గురించి ఉంది, యేసు గురించి ఏం లేదు. ఫస్ట్ ఫోటోయే రాముడు వారు, పుష్పక బాణం. కాబట్టి ఇలా నేనేమంటా అంటే, నీకు నచ్చింది, ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి
టిఫినో భోజనమో చేయొచ్చండి. అది మీ యొక్క ఫిజికల్, మీ మెంటల్, మీ ఆకలి దానికి సంబంధించిన విషయం. ఇప్పుడు నేను జ్యూస్ తాగేశాను, ఇంకంతే. రేపు మార్నింగ్ వరకు నీళ్ళు మాత్రమే తాగుతాను, నో మోర్ ఈటింగ్. సో అది నా ఫిజికల్ సిచ్యువేషన్. అలా ఆరాధన అనేది కూడా వ్యక్తిగతం. కానీ నేను చేసేదే నువ్వు చేయాలి, నేను నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు, ఈడెవడండి చెప్పడానికి? ఎవరైనా హిందువులు శివుని ఫోటోయో లేకపోతే బుక్కో తీసుకొచ్చి ఇది నమ్మకపోతే నరకానికి వెళ్తాను ఎక్కడన్నా బెదిరించని చూసాం? లేదా రాముడినో కృష్ణునో ఓ బుక్ తీసుకొచ్చి ఇది నమ్మాల్సిందే లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం, అలా ఎక్కడికైనా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేసామా? చేయలే కదా. వీడి కొంపల దగ్గరికి వచ్చి ఇదే పని. మీరు చదవలేగా, మార్కు 16 చదవండి. నమ్మి పార్టీలో నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడి లేదా శిక్షించబడి. ఏంటిది? ఏం సార్, ఎవరికి వ్యక్తిగతం ఉందా లేదా? వ్యక్తిగతం ఉందా లేదా? వ్యక్తిగతం ఉంది, ఒప్పుకుంటాను నేను. ఇదే విధంగా హిందూ మతంలో కూడా శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు, విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. వీళ్ళని వీళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంటర్నల్గా జరుగుతున్నది దీన్నే ఉంటారు స్వామి, దీన్ని ఎలా చూడాలి? మరి అది కూడా మనలో జరుగుతున్న అనైక్యత ఉంది కదా. ఈ విభేదం ఉన్నప్పటికీ మనం ఇతరుల చెడు కోరడం, విడగొట్టడం, చెడగొట్టడం అవి చెయ్యం. వాదం ఉంటుంది, వాదం లేకుండా ఉండదండి. స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. ఎప్పుడు డిస్కషన్ ఈజ్ వెరీ గుడ్ ఆల్వేస్. కానీ వేదం ఏం చెప్పింది అల్టిమేట్గా? ఏకం సత్ విపరా బహుదా వదంతి అన్నది. అంటే ఒక సత్యం చాలా పేర్లతో అది పిలువబడుతుంది. అది రాంగ్ కాదు, అది రాంగ్ కాదు. ఇప్పుడు ఒక్క చెయ్యిలో వేళ్ళే సమానంగా లేవు కాబట్టి ఒక్కొక్కరికి ఆరాధనా విధానం ఉండొచ్చు. కానీ మనము ఉన్న దేశాన్ని సర్వే జనా సుఖినో భవంతు అని అడ్నామాలోడు చెప్తాడు, నిలునామాలోడు చెప్తాడు. బొట్టు పెట్టుకున్న వాళ్ళు చెప్తారు, బొట్టు పెట్టుకున్నటువంటి హిందువులు కూడా చెప్తారు. ఎందుకని అందరి మేలు కోరుతాం. నేను హిందువుగా ఎందుకు ఉండాలనే దానికి మీరు ఒక పాట ద్వారా చెప్పగలుగుతారా? అయ్యో బలివారు, చాలా సింపుల్గా. ఆదిశంకరుని శంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. పుష్యమిత్రులు తాంత్యాతోపే రుద్రమదేవి ఝాన్సీ రాణులు. సువర్ణ పుటలతో చరిత్ర నింపిన, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. బెదిరింపు కాల్స్ వస్తుంటాయండి. ఆ పెండాకుడు వాళ్ళంతా ఇక్కడ వాళ్ళే కదా. ఇప్పుడు ఆటో వెనకాల స్పెల్లింగ్ ఏం రాయాలి? ఆటో స్పెల్లింగ్ ఏంటి? AUTO కదా. నీకు డబ్బా దొరికింది, పెయింట్ డబ్బా. నువ్వేం చేసావంటే AUDI అని రాసావు, అయిపోద్దా? సేమ్ అదే కదా మేము చెప్పేది. కదా వాళ్ళంతా ఇక్కడోళ్ళే కదా నాన్న. VP రెడ్డి ఏం పేరు? విజయ్ ప్రసాద్ రెడ్డి. ఎవరండి అతను? ఇక్కడోడేగా. అవునా? విజయ్ కుమార్ ఎవరండి? ఇక్కడోడేగా. వాళ్ళ నాన్న పేరు ఏంటి అడిగాడు? క్రాంతి అడిగాడు. సుబ్బారావు ఎవరు? ఇవి ఇప్పుడు ఈరోజు మీకు దానికి సంబంధించి మీ స్టైల్గా రెస్పాండ్ అయినట్టుంది. ఎందుకంటే గొడవ ఏంటి? మీరు కూడా ఎంత ఈ మధ్యకాలంలో మాట్లాడారు, ఏదైతే చిలుకూరి ప్రధాన అర్చకుడి మీద దాడిని ఏమంటారు మీరు? అసలు ఎందుకు జరిగింది? అసలు ఏంటి దీని కారణాలు? వాళ్ళకి ఏదో పోయే కాలం వచ్చి అలా మిస్బిహేవ్ చేసి కూడా వాళ్ళు హిందూ మతానికి చెందిన వాళ్ళే, వాళ్ళు కూడా అదే పోయే కాలం కూడా ఒక పూజారి మీద దాడి. ఆ దుర్మార్గం ఖచ్చితంగా ఖండనీయం, దండనీయం. తప్పు కదా. డిస్కస్ చెయ్యి. ఇప్పుడు మన డిస్కషన్ చేసేది చెయ్యి. ఆయన ఎంతో చదువుకున్న ఆయన, వాళ్ళ నాన్నగారు సౌందర్యరాజన్ గారు ఆ గుడి గురించి పోరాడారు. ఆ దేవాదాయ శాఖకి వెళ్లకుండా అక్కడ హుండీ లేకుండా చేశారు. వాక్ అనే పత్రిక నడిపారు. వాళ్ళు ధర్మం కోసం, దేశం కోసం, దైవం కోసం కష్టపడ్డారు. అలాంటి వాళ్ళని మిస్బిహేవ్ కదండి, మిస్హ్యాండింగ్ తప్పు కదా. ఎవరైనా డిస్కస్ చేయొచ్చు, ఏ మతం వాళ్ళైనా అభిమతాన్ని వ్యక్తం చేయడం దోషం కాదు. కానీ నాదొకటే కరెక్ట్ అన్నదాన్ని వ్యతిరేకిస్తాం, అంతే. ఓకే. అయితే ఇంకొక విషయం ప్రధానంగా మీరు ఏదైతే
అంటున్నారు. దాంతో కూడా మీకు ఏకీభవిస్తాం మేము కూడా. ప్రధానంగా మీరు ఈ ఒక్క చిన్న మార్పు చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఒక మతాన్ని గొర్రెగా సంబోధించడం నువ్వు నీకు బ్రెయిన్ పెరగాలని కోరుకుంటా, మీరు మారాలని కోరుకుంటా. కాదు నాన్న శేషు, నీకు జ్ఞానం పెరగాలని కోరుకుంటా, నువ్వు బైబిల్ చదవాలని కోరుకుంటా. ఎందుకంటే ముఖ్యంగా ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాం, ఫోన్లే అయితే సరే పెద్ద ఏదైనా గొరికి చేద్దాం. జనాభాలో 500 కోట్ల మంది క్రైస్తవులు బొందా అలా బొందా. భారతీయులు కూడా ఇతర దేశాల్లో బ్రతుకుతున్నారు కదా, మరి అక్కడ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలంటే ఇక్కడ మత సామరస్యం అనేది ఉండాలి కదా. అంటే నువ్వు చెప్పేది ఏంటి, వాళ్ళు దుర్మార్గులని నువ్వు చెప్తున్నావు, వాళ్ళు దుర్మార్గులని చెప్తున్నావు, వాళ్ళకి ప్రేమ లేదని చెప్తున్నావు, వాళ్ళది పెంట మాత్రం అదిగా నువ్వు చెప్పేది, వాళ్ళ క్షమాగుణం లేదని చెప్తున్నావు. మతాన్ని మనం గౌరవించుకోవాలి కదా. మనం వాళ్ళు గౌరవిస్తే గౌరవిస్తాం, వాళ్ళు గౌరవిస్తే గౌరవిస్తాం. మీ సాతాన్లు మీ దేవుళ్ళు రాళ్ళు బొమ్మలు అంటే ఊరుకుంటావా? మాకు పుట్టిన దేశగాలని సామరస్యం దెబ్బతింటుంది కదా. అదే చెప్పు వాళ్ళకి చెప్పు రేయ్ మీరు మాకే పుట్టారా, మీరు ఇక్కడ వాళ్ళతో పుట్టినోళ్ళు బ్రిటిష్ వాళ్ళు మీ ఇంటికి రాలేదు కాబట్టి మీ పూర్వీకులను గౌరవించాలి చెప్పు. ఎవరైనా పాస్టర్ చెప్పు, ఫోన్ చేస్తాను. మీ పూర్వీకులు ఎవరో అందులో చెప్పాను కదా, నా పూర్వీకులు గొప్పోళ్ళు అని చెప్పాలి. చెప్పమని ఎవరన్నా పాస్టర్ చేస్తాను. మీరు ఒక సాధువుగా ఉండి, చాలా మంది సాధువులు చాలా శాంతంగా ఉండి, నేను ఉండను. యేసు అంటే ఎందుకు ఒళ్ళంతో నేను అధర్మాన్ని వ్యతిరేకిస్తా. వాడు దేశద్రోహి, వాడు ధర్మద్రోహి. మీ నాన్న ఎదవంటే నువ్వు ఊరుకుంటావా? మండదా నీకు? సేమ్ అంతే. ఇక్కడ ఎక్కువ మంది పుట్టిన వాళ్ళకి కోపం రాదు, ఒక్కడ పుట్టాం కదా ఇంకా కోపం వద్దు. మరి మత సామరస్యం మీద ప్రభావం పడుతుంది కదా ఖచ్చితంగా. వాడికి లేని నాకెందుకు అంటున్నా? ఇప్పుడు నిన్ను ఏం పేరు నాన్న? శేష. అవునండి. శేషు గారు మీ నాన్నగారు ఉన్నారా? ప్రశ్న. దీన్ని ఇంకోలా అడిగితే మండుద్దా మండదా? ఖచ్చితంగా మండుతుంది. నేను అనేది మండితే నువ్వు ఒకడు పుట్టినట్టే. అదే దేశానికి ఇబ్బంది లేకుండా మీ వ్యాఖ్యలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. నాకు దేశమే ముఖ్యమని చెప్తున్నా, నాకు దేశమే ముఖ్యమని చెప్తాను. ఈ దరిద్ర మతాల నుంచి సెక్యులర్ కుక్కల్ని గౌరవిస్తే గౌరవిస్తా. మీలా బహిరంగంగా ఎవరు మాట్లాడలేదే ఒక మతాన్ని గొర్రెలు అని చెప్పి. నేను అంటమేంటి వాళ్ళు అనుకున్నా, బుర్రందా వీడియో చూపిస్తే కూడాను. మరి నువ్వు హలో నమస్తే అండి, చెప్పండి సార్. చిన్ను చావల పాస్టర్ గారే కదండి? కాదండి. ఇందులో అదే ఉంది, పాస్టర్ గారు కాదండి? కాదండి. ఓకే సార్, నేను రాధా మనోహర్ అండి, పాస్టర్ గారి కోసం చేశాను. అవునండి. మీ పేరండి? నా పేరు శరత్ అండి. ఓకే, ఏ ఊరునా? ఏమండి? ఏ ఊరండి? జగ్గేపేట అండి. ఓకే నాన్న, నమస్తే. హరే కృష్ణ. ఇంకో కాల్ కూడా చేద్దాం సార్. ఇంకో కాల్ చేద్దాం నాన్న. పాప వాళ్ళకి లేట్ అయిపోతుంది. దీంతో శరత్ చాలా అన్యాయం. ఈసారి సరిగ్గా మీరు అనుకుంటున్న గొరికి చేయండి. అలా ఏం లేదు, ఏది దొరికితే అది. పాస్టర్ని కొట్టి అంతమంది వచ్చారు, ఎవడొస్తే వాళ్ళు. చూడండి, పాస్టర్ సన్ ఆఫ్ డేవిడ్, సన్ ఆఫ్ రాజన్న. ఎవరు కొడుకు ఇతను? రాజన్న కొడుకు. పేరేంటి? డేవిడ్. అక్కడే మీకు అందరూ దొరికేది. అదే అంత లంగ బతికెందుకు అంటున్నా, మోసం కదా అది. ఆ మోసాన్ని వ్యతిరేకిస్తున్నాం. నన్ను టైం 11 అయిపోతుంది. పాపం వాళ్ళకి లేటు, పాపం వీళ్ళు పడుకుంటారు. నాన్న ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. ఎత్తే మాట్లాడదాం. జై శ్రీరామ్. అమ్మ ఇక్కడేనా? అక్కడేనా? రైట్. అటా ఇదేనా? సేమ్ ఇల్లు కూర్చోనా? రా. ఓకే సార్, ఇది పెట్టుకోండి, మైక్ పెట్టుకోండి, క్లోజ్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు మీ ఫోన్లో ఎత్తరనుకుంటా సార్ వాళ్ళు. అలా ఏం లేదులే సార్, కొత్త నెంబర్ ట్రై చేద్దాం. ఇక అన్ని బోల్డ్ ఉన్నాయి ఇక్కడ, 100 కొద్ది. సార్ ఓకే చెప్పు నాన్న. క్లోజ్ చేద్దాం లాస్ట్. ఫైనల్గా నా సూటి ప్రశ్న, నేను మారను, నేను ఇంతే అని రాధా మనోహర్ దాస్ ఏం చెప్పబోతున్నారు హిందువులకి? హిందువులా ఉండండి, ఈ దేశాన్ని కాపాడుకోండి. ఎడారి మతాలు ఎప్పటికైనా భారతదేశానికి ప్రమాదం, ప్రపంచానికి కూడా ప్రమాదం. అన్ని మతాలు సమానం అనే దరిద్రుల నుంచి కూడా ఈ దేశాన్ని కాపాడుకుందాం. మరోసారి భారత్ చీలకుండా కాపాడుకుందాం. హిందువులారా ఐక్యంగా ఉండండి, హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి, హిందువులనే కనండి, హిందుత్వాన్ని కాపాడండి. భారత్ మాతకి జై. ఈ మీ టీవీ వాళ్ళకి బై. రామ్. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. శేషు అమ్మ రామ్మ పాపం, నేను పొద్దున్న శ్రీశైలం వెళ్ళాలి, ఆవిడ కొంపకి వెళ్ళాలి.